నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. మరొకసారి భారతదేశంలో ఒక భారీ విధ్వంసానికి కుట్ర జరుగుతోంది. ఈ విషయం తాజాగా జరిగినటువంటి 2 ఇన్సిడెంట్లతో రుజువైంది. జస్ట్ వెంటనే 1-2 రోజుల్లో మార్చి 14వ తారీఖున ఒక ఇన్సిడెంట్ జరిగింది. వెంటనే ఒక రోజు తేడాతో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ముందు గజియాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడదాం. గజియాబాద్లో పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. ఈ 6గురు కూడా పాకిస్తాన్కి, ఐఎస్ఐకి ఇక్కడున్నటువంటి సున్నితమైనటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని అక్కడికి పంపిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు, అలాగే లైవ్ లొకేషన్స్ని కూడా ఇక్కడి నుంచి పాకిస్తాన్, ఐఎస్ఐకి పంపిస్తున్నారు ఈ 6గురు వ్యక్తులు. తాజాగా ఏటీఎస్ గజియాబాద్లో వీళ్ళ 6గురిని కూడా అరెస్ట్ చేసింది. అందులో చూద్దాం. సుహైల్ మాలిక్, ప్రవీణ్, రాజ్, శివ, హృతిక్, ఈ 6గురు పేర్లు. వీళ్ళ 6గురిని కూడా అరెస్ట్ చేశారు. ప్రాథమికంగా మీడియాకు తెలిసినటువంటి సమాచారం పర్టికులర్గా వీళ్ళు ప్రధానమైనటువంటి నగరాలు ఢిల్లీ, అలాగే ముంబై, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, కర్ణాటక, ఇలాంటి ప్రధానమైనటువంటి నగరాల్లో ఉన్నటువంటి డిఫెన్స్ జోన్స్కి చెందినటువంటి ఫోటోలను, అలాగే కొన్ని వీడియోలను తీసి పాకిస్తాన్కి పంపిస్తున్నారు. రైల్వే స్టేషన్ల తాలూకు వివరాలు కూడా ఇక్కడి నుంచి పాకిస్తాన్, ఐఎస్ఐకి పంపిస్తూ ఉన్నారు. ఈ 6గురు కూడా ఇండియన్సే, భారతీయులే, కానీ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారు, గూఢచర్యం చేస్తున్నారు. చూడండి ఎంత పెద్ద దేశద్రోహం జరుగుతుందో. నిజానికి ఈ సుహేల్ మాలిక్ అనేటువంటి వ్యక్తి 6 నెలల కిందట ఒక సోలార్ పవర్డ్ కెమెరాని ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సోలార్ పవర్డ్ కెమెరా ఏంటంటే దాని నుంచి డైరెక్ట్గా లైవ్ ఫీడ్ వెళ్ళిపోతుంది. కాకపోతే చూడండి, 6 నెలల పాటు దీన్ని ఎవరు గుర్తించలేదు. ఈ 6 నెలల నుంచి పాకిస్తాన్లో అక్కడెక్కడో కూర్చొని ఇక్కడ మన రైల్వే స్టేషన్లో ఏం జరుగుతోంది, మన డిఫెన్స్ జోన్స్లో ఏం జరుగుతోంది అని చెప్పి ప్రస్తుతానికి ఒక చోట గుర్తించారు. ఎక్కడది? ఢిల్లీ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో ఇది పెట్టారు. అలాగే కొన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఈ సోలార్ పవర్డ్ కెమెరాస్ని ఇతను ఇన్స్టాల్ చేశాడు. సుహేల్ మాలిక్ ముందు ఇతన్ని హైర్ చేసుకుంది పాకిస్తాన్, ఐఎస్ఐ. ఇతన్ని హైర్ చేసుకున్న తర్వాత ఇతను మిగతా టీంని అందరినీ కూడా హైర్ చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 5 పేర్లు కూడా ఇతను హైర్ చేసుకున్నాడు. సో ఇతను ప్రధాన సూత్రధారి. అక్కడి నుంచి కమాండ్స్ వస్తున్నాయి, దాన్ని ఇతను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి డేటా మొత్తం, సున్నితమైనటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేవల్ బేస్లు, ఆర్మీ, వీటన్నిటినీ కూడా అక్కడికి చేరవేస్తున్నాడు. ఇది గుర్తించారు తాజాగా మన భద్రతా బలగాలు. వీళ్ళని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమాలని అక్కడికి పంపిస్తున్నారంటే, 1 నేవల్ జోన్ మ్యాప్స్, పోర్టు కార్యకలాపాలు, షిప్పుల కదలికలు, ఏ టైంలో ఏ షిప్ కదులుతోంది, ఎక్కడికి వెళ్తోంది, అలాగే ఆర్మీ మూమెంట్స్, ఇవన్నీ కూడా ఈ 6గురు చాలా పకడ్బందీగా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ని అక్కడికి చేరవేస్తూ ఉన్నారు. సో ఎంత మన చేతి వేళ్లతో మన కంటినే పొడుస్తోంది పాకిస్తాన్. విచిత్రం ఏంటంటే 6 నెలలుగా ఇతను ఇంత జరుగుతున్నా, ఈ వ్యవహారం జరుగుతున్నా మన భద్రతా దళాలు పసిగట్టలేకపోవడం, ఎంత పకడ్బందీగా చేస్తున్నారో అర్థమవుతోంది. మనకి ఇంతకుముందు తెలుసు, వీళ్ళందరూ కూడా జైషే మొహమ్మద్ కానీ లేదా లష్కరే తోయిబా కానీ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ పిఓజేకేలో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్స్ని మళ్ళీ పహల్గాం దాడి తర్వాత ఈ మధ్యకాలంలోనే రీయాక్టివేట్ చేశారు. అంటే అక్కడ కార్యకలాపాలు, ట్రైనింగ్లు ఇవన్నీ మళ్ళీ చాలా వేగంగా జరుగుతున్నాయి. అంటే ఏదో పథక రచన జరుగుతోంది అని మనం అప్పుడప్పుడు వార్తల్లో చెప్పుకున్నాం. తాజాగా ఈ 6గురు దొరికిన తర్వాత ఈ విచారణలో మరికొన్ని విషయాలు తప్పకుండా వెలుగులోకి వస్తాయి. సో పాకిస్తాన్ రేడార్లో, పాకిస్తాన్ టార్గెట్లో మన ప్రధాన నగరాలు అన్నీ కూడా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇవన్నీ కూడా. కొద్ది రోజుల కిందటే మనం ఒక వార్త చెప్పుకున్నాం. మన ఇంటెలిజెన్స్ హెచ్చరించింది, ఢిల్లీతో పాటు ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి హిందూ ఆలయాలు, మందిరాలు, అలాగే సెన్సిటివ్ ప్రాంతాలు కూడా టార్గెట్లో ఉన్నాయని చెప్పి. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇలాంటిదే మరొక ఇన్సిడెంట్ జరిగింది, మరికొంతమందిని కూడా పట్టుకున్నారు. ఇది నెంబర్ 1 ఇన్సిడెంట్. 2వ ఇన్సిడెంట్ గురించి మనం చెప్పుకోవాలి. 2వ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే, ఒక 7గురు విదేశీయులని అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ అరెస్ట్ చేసింది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. 7గురు విదేశీయులను అరెస్ట్ చేసింది. ఈ 7గురులో 1 అమెరికన్, మిగిలిన 6గురు కూడా ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ వేరు చోట్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మీడియాకు అందినటువంటి ఇన్ఫర్మేషను, ఢిల్లీ, కోల్కతా, అలాగే లక్నో, ఈ 3 ఎయిర్పోర్ట్స్లో 3గురిని, ఈ 7గురిని కూడా వేరు ఎయిర్పోర్ట్స్లో అరెస్ట్ చేయడం జరిగింది.
ఎన్ఐఏ చెప్తుంది ఏంటంటే, ప్రిలిమినరీగా ప్రాథమికంగా చెప్తున్నది ఏంటంటే, ఒకటి వీళ్ళు ఇల్లీగల్గా బోర్డర్ దాటి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడానికి ఈ 7 కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు. అంటే ఒకటి విదేశీ శక్తుల కుట్ర జరుగుతోంది, ఇంకొకటి పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ తన పని తను చేసుకుంటూ పోతోంది. అంటే ప్రధాన నగరాల్లో వీళ్ళకున్నటువంటి ఎలిగేషన్స్ ఏంటంటే, ఎన్ఐఏ చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏంటంటే, ఒకసారి లెట్ మీ చెక్. 7 విదేశీయుల్ని అరెస్ట్ చేశారు. అది కూడా ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఉపా చట్టం అంటారు. ఈ ఉపా చట్టం కింద ఈ 7 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాథమికంగా ఎన్ఐఏ చెబుతున్నది ఏంటంటే, వీళ్ళు ఇల్లీగల్గా అక్రమంగా బోర్డర్ దాటి వచ్చారు. రెండోది ఎందుకు వచ్చారంటే కనుక, ఉగ్రవాద కార్యకలాపాలు చేయడానికి దేశంలో, భారతదేశంలో భారీ విధ్వంసానికి పాల్పడడానికి ఈ 7 కూడా కుట్ర చేస్తున్నారు అనేది ప్రిలిమినరీగా ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. ఏం చేస్తున్నారంటే, ఒకటి మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో వీళ్ళు ఏదో ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. మయన్మార్లో భారత్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఒక వర్గం ఉంది, మిలిటెంట్ గ్రూప్ ఉంది. వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. వీళ్ళని ఎన్ఐఏ కోర్టులో ఇప్పటికే హాజరుపరిచారు. పూర్తి వివరాలు విచారణ తర్వాత ఎన్ఐఏ మీడియాకి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి లేటెస్ట్గా పట్టుకున్నారు కాబట్టి ఇంకా పూర్తి వివరాలు మీడియాకి ఎన్ఐఏ కూడా చెప్పడం లేదు. ఇప్పటికున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్నారు. రెండోది డ్రోన్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. డ్రోన్ల ద్వారా ఇక్కడికి కొన్ని వెపన్స్ను జారవిడవడము, ఇదంతా కూడా పాకిస్తాన్ కూడా అప్పుడప్పుడు చేస్తుంది. బోర్డర్ నుంచి కొన్ని డ్రగ్స్ని ఇక్కడ మన భారతదేశంలో విడిచిపెట్టడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా ఈ డ్రోన్ కార్యకలాపాలు కూడా చేస్తున్నారు, ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్నారు, స్పైయింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. తర్వాత కమ్యూనికేషన్ పరికరాలు, సర్వేలెన్స్ పరికరాలు లేదా గూఢాచార స్పైయింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఈ 7 కలిసి చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారంటే, వీళ్ళ కుట్ర ఏంటంటే, పర్టికులర్గా ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలి, అశాంతి సృష్టించాలి, హింస చెలరేగాలి. ఈశాన్య రాష్ట్రాలు మనకు భారతదేశానికి చాలా చాలా వ్యూహాత్మకంగా చాలా కీలకమైనటువంటి ప్రాంతము, చాలా సున్నితమైనటువంటి ప్రాంతం. ఎప్పటి నుంచో ఈ ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టాలి, లేకపోతే లాక్కోవాలన్నటువంటి ప్రయత్నం విదేశీ శక్తులు చేస్తున్నాయి. అందులో అమెరికా ముందు వరుసలో ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలపై చైనా వాడి కన్ను కూడా ఉంది. ఈ 2 అగ్రదేశాలు ఎవరి గేమ్ వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి దేశాలను ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంటే మయన్మార్ కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఈ 3 దేశాలని ఫండింగ్ ఇచ్చి, వెపన్స్ ఇచ్చి భారత్ పైన ఉసుగొల్పేటువంటి ప్రయత్నం ఈ 2 దేశాలు చేస్తున్నాయి. అమెరికా చేస్తోంది, చైనా కూడా చేస్తుంది. ఇప్పుడు తాజాగా దొరికినటువంటి 7 కూడా బహుశా దానికోసమే వచ్చి ఉంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడాలి. గతంలో మనందరికీ గుర్తుండే ఉంటుంది, మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు, కొన్ని వందల మంది చనిపోయారు. కుకేయి మైతేయి తెగల మధ్య ఎప్పటి నుంచో ఉన్నటువంటి వివాదం అది అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వాళ్ళకి మరింత రెచ్చగొట్టి, వాళ్ళకి వెపన్స్ ఇచ్చి, అదొక 2 క్రిస్టియన్లు హిందువుల మధ్య వివాదంలాగా సృష్టించారు. అంతర్జాతీయంగా దానికి ప్రాచుర్యం కూడా కల్పించారు. మణిపూర్లో జరిగినటువంటి వివాదం అది. దాన్ని మన ప్రతిపక్షాలు కూడా రాజకీయం చేశాయి. ఎందుకు ఇంత జరుగుతున్నా, ఇంతమంది చనిపోతున్నా ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి వెళ్ళలేదు. అమిత్ షా గారు వెళ్ళారు, కానీ మోదీ గారు వెళ్ళలేదు. అక్కడ ఆయన లైఫ్కి థ్రెట్ ఉంది, అందుకని వెళ్ళలేదు. సో మణిపూర్లో జరిగినటువంటి వివాదం అది. మిజోరాంలో చూసుకుంటే, మిజోరాం చీఫ్ మినిస్టర్ అప్పట్లో అమెరికా వెళ్ళాడు గత సంవత్సరం. అక్కడి నుంచి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, మేము బలవంతంగా భారత్లో బంధించబడి ఉన్నాము, మాకు భారత్లో కలిసి ఉండాలని లేదు, మాకు ఒక ప్రత్యేక దేశం కావాలి, ఒక క్రిస్టియన్ కంట్రీ కావాలి, మా తెగ 2-3 దేశాల్లో ఉన్నారు కాబట్టి ఈ 2-3 దేశాల్లో ఉన్నటువంటి మా ప్రజలందరికీ కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి దేశం కావాలని చెప్పి లాల్డు హోమా అప్పట్లో అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ ముఖ్యమంత్రి, మన దేశానికి చెందినటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అమెరికా వెళ్ళి అక్కడి నుంచి మనకి వ్యతిరేకంగా, మన సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే దీని వెనక ఎవరి హస్తం ఉన్నట్టు? అమెరికా గడ్డపై నుంచి ఇస్తున్నాడు కాబట్టి అమెరికా హస్తం ఉంది. ఇప్పుడు ఇవాళ అరెస్ట్ అయినటువంటి వారిలో ఒక అమెరికన్ కూడా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అమెరికా కాన్స్పిరసీ దీని వెనక ఉంది అనేది చాలా బలంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ 2 వేరు ఇన్సిడెంట్ లాగా కనబడుతున్నప్పటికీ కూడా రెండింటిని డాట్స్ని కనెక్ట్ చేస్తే భారత్ టార్గెట్లో ఉంది, అటు పాకిస్తాన్కి టార్గెట్లో ఉంది, ఇటు బంగ్లాదేశ్ ఈ మధ్య
తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత ఏ స్టాండ్ తీసుకోవట్లేదు. పాకిస్తాన్కి అంతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, ఢిల్లీకి అంతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. తన స్టాండ్ ఏంటనేది మరి కొద్ది రోజుల తర్వాత కానీ తెలియదు. మొహమ్మద్ యూనస్ ఉన్నప్పుడు మాత్రం పక్కా పాకిస్తాన్, ప్రో పాకిస్తాన్ లాగానే బిహేవ్ చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ కొంచెం న్యూట్రల్గా ఉన్నట్టు కనబడుతుంది అట్లీస్ట్ బయటికి. పాకిస్తాన్ టార్గెట్లో మనం ఉన్నాము. జైషే మహమ్మద్, మసూద్ అజర్ మహిళా ఉగ్రవాదుల్ని సిద్ధం చేస్తున్నాడు వేల సంఖ్యలో. ఈ మధ్యనే ఒక ఆడియో క్లిప్ కూడా అతను వైరల్ అయింది. భారత్పై పోరాటానికి సిద్ధంగా ఇంతకాలం కూడా కేవలం యువకులు మాత్రమే బలిదానాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. ఇప్పుడు టైం వచ్చింది, మహిళలు యువతలు కూడా నడుం బిగించాలి, మన శత్రువుపైకి మనం దండెత్తాలి అని చెప్పాడు. మీరు ఊహించలేరు కూడా ఎంతమందిని సిద్ధం చేశానో సూసైడ్ బాంబర్లు అని చెప్పి 1-2 సార్లు మసూద్ అజర్ విడుదల చేసినటువంటి ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయ్యాయి. మసూద్ అజర్ ప్రతీకారానికి కారణం కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మసూద్ అజర్ కుటుంబ సభ్యులు దాదాపు 10 మంది చనిపోయారు. ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు, అతను ఒక్కడే మిగిలాడు. ఆ తర్వాత అతను పూనినటువంటి ప్రతిజ్ఞ ఏంటంటే, నాకు తగిలినటువంటి ప్రతి దెబ్బకు 10 దెబ్బలు నేను ప్రతీకారం తీర్చుకుంటాను భారత్పై అని చెప్పి అప్పుడు అతను ప్రతిజ్ఞ చేశాడు. అతను ఏమీ చేయలేడు, బట్ డెఫినెట్గా కుట్ర అయితే డెఫినెట్గా జరుగుతుంది. ఒకవైపు మసూద్ అజర్, జైషే మహమ్మద్, ఇంకోవైపు హఫీజ్ సయీద్, లష్కరే తోయిబా, ఇంకోవైపు పాకిస్తాన్ ISI చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి భారత్లో అలజడులు సృష్టించడానికి, బాంబు దాడులు చేయడానికి, అశాంతి సృష్టించడానికి. ఇక్కడ ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఈ దుందుడుకు చర్యల వెనక ఖచ్చితంగా అమెరికా ఫండింగ్ ఉంది. గడిచిన కొన్ని నెలల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే వేరు సోర్సెస్ ద్వారా పాకిస్తాన్కి ఫండింగ్ అందుతోంది. IMF నుంచి కానీ F-16 మెయింటెనెన్స్ కోసం అని చెప్పి కొన్ని వేల డాలర్లు పాకిస్తాన్కి వచ్చాయి, బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. ఇవన్నీ పాకిస్తాన్ దేనికోసం వాడుతోంది? బయటికి చెబుతున్నటువంటి కారణాలు వేరు, వాళ్ళు వాడుతున్నది భారత్పై దాడులు చేయడానికి, ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి, టెర్రర్ క్యాంప్స్ని రీయాక్టివేట్ చేయడానికి పాకిస్తాన్ వాడుతోంది. దీనికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో అమెరికా మద్దతు ఉంది. ఎందుకంటే భారత్ అమెరికా మాట వినడం లేదు కాబట్టి, భారత్ని లొంగ తీసుకోవాలంటే డైరెక్ట్గా చేయలేము కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వీళ్ళను ఉపయోగించుకుంటుంది. అటు బంగ్లాదేశ్ను ఉపయోగించుకుంటోంది మొన్నటి వరకు, ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఉపయోగించుకుంటుంది. సో ఈ 2 ఇన్సిడెంట్లో అటు గాజియాబాద్లో 6 అరెస్ట్ కావడం కానీ, ఇటు NIA వేరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో 7 విదేశీయులను అరెస్ట్ చేయడం కానీ 2 వేరు సంఘటనలా కనబడుతున్నప్పటికీ ఈ 2 ఇంటర్ కనెక్టెడే. సో త్వరలో మన భద్రతా దళాలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, NIA కానీ, అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు కూడా, అలాగే మిగిలిన పోలీసు సిబ్బంది కానీ చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే దుస్సాహసం చేయవచ్చు, మరొక పహల్గామ్ లాంటి తరహా దాడులు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మన ఇంటెలిజెన్స్ నిఘా ఈ రోజు వరకు సమర్థవంతంగానే పనిచేస్తుంది. 99% సక్సెస్ అయినా ఏదో ఒక్కసారి ఫెయిల్ అయితే చాలు, అదే విధ్వంసం సృష్టిస్తుంది. ఢిల్లీలో జరిగినట్టుగా కారు పేలుడు కావచ్చు, సూసైడ్ అటాక్ కావచ్చు, పహల్గామ్లో జరిగినటువంటి దాడి కావచ్చు. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే మన భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. భారత్లో పెను విధ్వంసానికి, భారీ విధ్వంసానికి కుట్ర జరుగుతోందనడానికి ఈ 2 ఉదంతాలే మనకి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి మనం భద్రంగా ఉండాలని కోరుకుందాం, మన నాయకత్వం పైన నమ్మకం ఉంచుతాం, అలాగే భద్రతా దళాలపై కూడా నమ్మకం ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియచేయండి కామెంట్స్ రూపంలో. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.